ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గ్రో యాప్ లో ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారో వీళ్ళలో 90% మెంబర్స్ కి లాస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక మంచి స్టాక్ లో ఒక ట్రెండింగ్ స్టాక్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయకపోవడం. చాలా మంది ఏం చేస్తారంటే ర్యాండమ్ గా ఏదో ఒక స్టాక్ పికప్ చేసుకుంటారు, అందులో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా లాస్ అయితే వస్తుంది. మీరు ఇలాంటి తప్పు చేయొద్దు. కాబట్టి మనం ఈ వీడియోలో ఒక రోజు ముందుగా అంటే రేపు మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక ఈ రోజు ఒక మంచి స్టాక్ ని ఒక ట్రెండింగ్ స్టాక్ ని ఏ విధంగా పికప్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందామండి. జనరల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళలో 2 టైప్స్ ఉంటారు. ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసి స్టాక్ ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు బై చేస్తారు, బాగా పెరిగిన తర్వాత సెల్ చేస్తారు. వీళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఏ విధంగా ఒక మంచి స్టాక్ ని ఒక ట్రెండింగ్ స్టాక్ ని పికప్ చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. అలాగే సెకండ్ టైప్ వచ్చేసి స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు సెల్ చేస్తారు, తక్కువగా ఉన్నప్పుడు బై చేస్తారు. వీళ్ళకి కూడా ఒక మంచి స్టాక్ ఏ విధంగా పికప్ చేసుకోవాలో చూపిస్తాను. నా సజెషన్ ఏంటి అంటే మీరు వీడియోని కంప్లీట్ గా చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా నేను ఇలాగా మంచి మంచి స్ట్రాటజీస్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ గా మీరు ఆ వీడియో చూడొచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ రోజు ప్రెసెంట్ మార్కెట్ మనకు డౌన్ ట్రెండ్ లో అయితే ఉంది. ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ కేటగిరీ అన్నమాట, ఎవరైతే తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు బై చేస్తారో అలాగే ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు సెల్ చేస్తారో అలాంటి వాళ్ళు మంచి స్టాక్ ని ఏ విధంగా పికప్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, సో ఈ సర్చ్ బార్ కి వెళ్ళేసి ఒక స్టాక్ పేరు అయితే పికప్ చేస్తాను. ఓకేనా. సో స్టాక్ వచ్చేసి హిందుస్థాన్. సో కింద మనకు సజెషన్స్ అయితే వచ్చాయి కదా, ఇక్కడ చూడండి హిందుస్థాన్ కాపర్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేస్తాను. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన స్టాక్స్ ని చెక్ చేసుకోవచ్చు. అది ట్రెండింగ్ లో ఉందా, మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. ఇక్కడ మనము క్యాండిల్స్టిక్ పార్ట్ని అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ లో మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చా లేదని చెప్పేసి ఏ విధంగా డిసైడ్ చేయాలంటే ఇక్కడ చూడండి. నేను టైం ఫ్రేమ్ తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకున్నాను, మంత్లీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. సో మంత్లీ టైం ఫ్రేమ్ లో ఈ పర్టికులర్ స్టాక్ ఏ ట్రెండ్ లో ఉంది, అప్ ట్రెండ్ లో ఉందా డౌన్ ట్రెండ్ లో ఉందా చెక్ చేసుకోండి. చూడండి మీరు ఆ ప్రెసెంట్ మంత్లీ టైం ఫ్రేమ్ లో మనకు అప్ ట్రెండ్ లో అయితే ఉంది. ఓకే. దాని తర్వాత మీరు ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ తీసుకోండి. వీక్లీ టైం ఫ్రేమ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ స్టాక్ మళ్ళీ అప్ ట్రెండ్ లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు డైలీ టైం ఫ్రేమ్ తీసుకోండి. డైలీ టైం ఫ్రేమ్ మీరు తీసుకుంటే కనుక ఆ ప్రెసెంట్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా అప్ ట్రెండ్ లో ఉంది. ఓకేనా. మనకు డైలీ టైం ఫ్రేమ్ లో కావచ్చు, లేకపోతే వీక్లీ కావచ్చు, లేకపోతే మంత్లీ కావచ్చు, అన్ని టైం ఫ్రేమ్స్ లో ఈ పర్టికులర్ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్ లో మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే నేను డైరెక్ట్ గా మీరు కొనేయని చెప్పి చెప్పడం లేదు. సో మనము బయింగ్ కూడా ఒక స్ట్రాటజీ అయితే ఉంటుంది కదా, లైక్ సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు బై చేయడము, లేకపోతే రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసినప్పుడు బై చేయడము, లేకపోతే ఏదైనా ఒక ప్రైస్ యాక్షన్ ఫామ్ అయినప్పుడు బై చేయడము. సో బయింగ్ కి మీరు ఆ స్ట్రాటజీస్ అప్లై చేసుకోవాలి. స్టాక్ సెలెక్షన్ కి ఈ స్ట్రాటజీ అన్నమాట. మంత్లీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్. అప్ ట్రెండ్ లో ఉంటే మీరు ఆ పర్టికులర్ స్టాక్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ బై చేయడము, దాని తర్వాత సెల్ చేయడం అనమాట. ఇది ఒక కేటగిరీ అన్నమాట. ఇప్పుడు మనము సెకండ్ కేటగిరీ చూద్దామండి. అంటే స్టాక్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు సెల్ చేస్తారు, తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు బై చేస్తారు. అలాంటి వాళ్ళు మంచి స్టాక్స్ ని ఏ విధంగా పికప్ చేసుకోవాలి సేమ్ అన్నమాట. ఇక్కడ నేను అప్ ట్రెండ్ చూసుకున్నాను కదా, అక్కడ మీరు డౌన్ ట్రెండ్ చూసుకోవాలి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు సర్చ్ బార్ కి వెళ్ళేసి మీకు ఇష్టమైన స్టాక్ ని మీరు పికప్ చేసుకొని చెక్ చేసుకోండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక స్టాక్ చూపిస్తాను. ఇది చూడండి. స్టాక్ పేరు వచ్చేసి దేవాని ఇంటర్నేషనల్ అనమాట. మనము క్యాండిల్స్టిక్ పార్ట్ని అయితే ఓపెన్ చేసుకుందాం. అట్ ప్రెసెంట్ ఈ పర్టికులర్ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్ అయితే ఉంది. మంత్లీ టైం ఫ్రేమ్ లో ఏముంది, డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీక్లీ పెట్టుకుందాం. సో వీక్లీ కూడా డౌన్ ట్రెండ్ అయితే ఉంది. తర్వాత డైలీ పెట్టుకుందాం. సో డైలీ కూడా మనకు డౌన్ ట్రెండ్ అయితే ఉంది. ఇలాంటి పర్టికులర్ స్టాక్స్ లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సెల్ చేస్తాం, దాని తర్వాత బై చేస్తాం అనమాట. నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు ఇమీడియట్ గా సెల్ మాత్రం చేసుకోవద్దు. ఎందుకంటే సెల్లింగ్ కావచ్చు, లేకపోతే బయింగ్ కావచ్చు, మనకు సపరేట్ గా కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ నేను చెప్పాను కదండి మీకు, సపోర్ట్ దగ్గర అంటే సెల్లింగ్ వచ్చేసరికి రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడము, లేకపోతే సపోర్ట్ ని బ్రేక్ చేసినప్పుడు సెల్ చేయడము, ఏమన్నా ప్రైస్ యాక్షన్ ఫామ్ అయినప్పుడు సెల్ చేయడము, అలా వచ్చినప్పుడు మాత్రమే మనము సెల్ చేయాలన్నమాట. అంతేగాని వీక్లీ టైం ఫ్రేమ్ లో, డైలీ టైం ఫ్రేమ్ లో, తర్వాత మంత్లీ టైం ఫ్రేమ్ లో డౌన్ లో ఉంది కదా, ఇమీడియట్ గా మనం సెల్ చేద్దామని చెప్పి సెల్ చేసుకోవాలి. ఇది ఓన్లీ స్టాక్ సెలెక్షన్ మాత్రమే. దీనిపైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో ఫైనల్ గా ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు.